అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో రామ్నగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తన బావమరిది అశోక్ సహకారంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు। దీనికి బాధ్యుడైన రిజిస్ట్రార్ రమణరావును తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు। సమితి ఆధ్వర్యంలో మరి రోజు అనంతపురం రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। మరి 2 నెలల క్రితం అనంతపురం సాయినగర్లో ఉన్నటువంటి ఆశ్రా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ని ఇక్కడ ఎమ్మెల్యే బామర్ది ఎమ్మెల్యే అనుచరుల వారి రిజిస్టర్ అధికారులు అవినీతి అధికారులతో డబుల్ రిజిస్టర్ జరిగింది। ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడితే ఈరోజు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామాంజనేయులు రాయలసీమలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఒక పేరు పొందాడు। అటువంటి సీతారామయ్య గారు ఈరోజు సబ్ జైల్లో ఉన్నారు। ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి అనుచరులని రిజిస్టర్ ఆఫీసుల్లో మళ్ళీ వీళ్ళకి గుత్తాధిపత్యాలుగా ఎమ్మెల్యే అనుచరులకు రాసిచ్చినారా? ఈ సందర్భంగా అడుగుతున్నాం। ఈరోజు ఎమ్మెల్యే వారి బామర్దికి ఇక్కడ మరి శిస్తు కట్టాలంట, నెల రిజిస్టర్లు। అదే సామంత రాజులకి శిస్తు కడతాంటే రాజరిక వ్యవస్థ పోయింది, కానీ ఇక్కడ మళ్ళా ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజరిక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసుల్లో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాం। డబల్ రిజిస్టర్ అయ్యి మరి ఈ రోజు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం। మరి ఈ రోజు వాళ్ళ డబుల్ రిజిస్టర్లు అయ్యి కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయారు। మరి ఈ రోజు హాస్పిటల్ సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను శివశంకర్ అతను డబుల్ రిజిస్టర్ చేసుకుంటారు। ఏ విధంగా చేస్తారు? మరి బ్యాంకు లోన్ 85 లక్షల వారు ఇంటి ఓనర్ సంబంధించి 85 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు। వారి ఇంటి పైన మరి గుత్త రసీదులు ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి। మరి ఈ రోజు రమణారావు గారికి కూర్చున్నారు, ఏ కళ్ళు మూసుకొని మీరు రిజిస్టర్లు చేశారా? ఎందుకు మీరు అవినీతిగా పాల్పడుతున్నారు? మీకు జీతాలు రావడం లేదా? మరి ఈ రోజు రమణారావు గారికి కూర్చున్నారు సీట్లో। ఎటువంటి వ్యక్తిని ఇక్కడ ఏర్చుకున్నారంటే ధర్మారంలో ఉద్యోగం నుంచి తొలగించినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా పేపర్ తీసుకుని వచ్చినా మరి రిజిస్టర్ ఆఫీస్ లో కూర్చున్నాడు। మరి కొంచెం సిగ్గుండాలి కదా? ప్రజల్ని మోసాలు చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పడే విధంగా డబుల్ రిజిస్టర్ చేసినటువంటి రమణమూర్తిని విధుల నుంచి తొలగించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। మరి రామకృష్ణ గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు। అయ్యా, అనంతపురం నగరంలో దందాలు జరుగుతున్నాయి, మీ ఎమ్మెల్యే అనుచరులు మరి డబుల్ రిజిస్టర్